నాన్న ఫ్రైడ్ రైస్ కావాలి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వెజ్ ఫ్రైడ్ రైస్ ఎలా మీకు చూపిస్తాను. ముందుగా రండి, కమాన్. ఓకే, క్యారెట్, బీన్స్, క్యాప్సికమ్ కట్ చేసుకొని సైడ్ పెట్టుకోండి. ముందు వీడియోలో చెప్పాను, పార్ట్ 1లో చాలా క్లియర్గా ఉంది. నెక్స్ట్ వీడియో ఏ వీడియో చేసినా మీకు అర్థమయ్యేలా క్లియర్గా చేస్తాను. ఈరోజు వెజ్ ఫ్రైడ్ రైస్ చేయడం చూపిస్తాను. ఓకే, ఆయిల్ చాలా ఫ్రెష్గా ఉండాలి. క్యారెట్, బీన్స్ వేసుకొని రోస్ట్ చేసుకోవాలి. ఒక 30 సెకండ్స్ ఖచ్చితంగా చేసుకోవాలి. క్యాప్సికమ్ ముందుకు చేసుకుంటే కుక్ అయిపోతుంది. అందుకే ఒక 30 సెకండ్స్ కుక్ చేసిన తర్వాత క్యాప్సికమ్ వేయాలి. అప్పుడు చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. ఫ్రైడ్ రైస్లో ఫ్లేవర్ కూడా మిక్స్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ రోస్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఫ్రైడ్ రైస్ వచ్చేప్పటికి చాలా డ్రైగా ఉండాలి. అప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది. మనం రోస్ట్ చేసుకున్నాం ముద్ద ఒకటి నీట్గా ఉంటుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్ వీటి రోస్ట్ చేసుకోవాలి. తర్వాత సాల్ట్, టేస్ట్ సాల్ట్ వాడకూడదు, ఎందుకంటే వాడకూడదు కాబట్టి దాని బదులు షుగర్ వాడండి. చాలామంది హెల్త్ కూడా మంచిది. తర్వాత సాల్ట్, టేస్ట్ సాల్ట్ వాడితే హెల్త్ వాడుతుంది కాబట్టి షుగర్ యూజ్ చేస్తున్నాం. ఇది పెప్పర్ అండి. ఓకే, బాగా రోస్ట్ చేసుకొని కొరియండర్ వేసుకోండి. మా స్టైల్ అనమాట. మేము ఏం చేసినా కొంచెం స్టైల్గా చేయాలనిపిస్తుంది. ఇదే వెజ్ ఫ్రైడ్ రైస్ యాడ్ చేయడం ఇంతే. జస్ట్ మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఓకే పెట్టండి అండ్ ఫాలో చేసి లైక్